యుద్ధం గల్ఫ్లో కాదు, సామాన్యుడి ఇంట్లో జరుగుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తుంది. యుద్ధ ప్రభావం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సామాన్యుడి నడ్డి ఇరుస్తుందనడంలో సందేహం లేదు. మన నరసరావుపేటలో చూస్తే వంట నూనె కిలోకి 20 రూపాయల నుండి 25 రూపాయల వరకు పెరిగాయి. పామాయిల్ కిలోకి 10 రూపాయలు పెరగడంతో సామాన్యుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పరోక్షంగా పెట్రోలో ప్రోడక్ట్స్, ఎల్డీపీపీ కవర్స్కి బాగా డిమాండ్ పెరిగి సప్లై సరిగా లేకపోవడంతో మున్ముందు ప్యాకేజీ సిస్టానికి భారీ అంతరాయం జరిగే అవకాశం ఉందన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని వారు ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుంటారు. యుద్ధాలతో సామాన్య ప్రజలపై పెనుభారం పడుతుంది. వ్యాపార సంఘాలు మాత్రం అవసరమైతే ప్రత్యేక కౌంటర్లు పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. నిత్యావసర సరుకులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి సామాన్యులకు రేట్లు అందుబాటులో ఉండేలా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు. నర్సరావుపేట సిటీ కేబుల్ వారికి మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్టేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తాళ్ళూరు సత్యనారాయణ గారు కానీ, నర్సరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ వనమ శివ గారు అధ్యక్షులు, తర్వాత ఆయిల్ ప్యాకర్స్ అసోసియేషను ఎస్వీఆర్ గారికి, తదితర పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ప్రత్యేకంగా ఈరోజు ఈ సమావేశం జరపడానికి కారణం ఈడిబుల్ ఆయిల్స్ ధరల పెరుగుదల గురించి మీకు సందేశం ఇవ్వడం కోసంగా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో ఈ యుద్ధ వాతావరణాన్ని బట్టి జరుగుతున్నటువంటి పోరాటాల్లో అనిశ్చితంగా ఉన్నది కాబట్టి ఓ 10 రూపాయలు 20 రూపాయలు కేజీకి అటు ఇటుగా నడుస్తుంది. ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే ఏ రకమైనటువంటి కొరత దేశీయ నూనెల్లో, ఈడిబుల్ ఆయిల్స్లో లేదు. కానీ ఒకళ్ళు తొందరగా తీసుకొచ్చుకుందాం అనేటటువంటి తొందరలో అక్కడక్కడ 10 రూపాయలు 15 రూపాయలు కేజీకి 150 రూపాయల నుంచి 10 రూపాయలు దిగువకి, 150 రూపాయల పైకి 160 రూపాయలు కేజీకి పెరగడం జరుగుతుంది. కానీ యుద్ధ వాతావరణంలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాటికి ఉంటుంది. కానీ మనకి సఫిషియెంట్ ఆయిల్స్ లెవెల్స్ ఉన్నాయి, స్టాక్స్ ఉన్నాయి, ఎక్కడ ఏ కొరత లేదు. అంత కాకపోతే దేశీయ ఆయిల్స్లో ఇంతవరకు ఎక్కడ కొరత ఏర్పడలేదు. ప్రత్యేకంగా వేరుశనగ నూనె గురించి చెప్పాలి అంటే ఏ రకమైనటువంటి మార్పులు లేవు. ఇంపోర్టెడ్ ఆయిల్స్ మీద మాత్రం కొద్దిగా దీని మీద ప్రభావం ఉంటుంది. అది కూడా మనకి ఈ యుద్ధ వాతావరణంలో వచ్చేటటువంటి ఆయిల్స్ ఏమీ లేవు. ఇంపోర్టెడ్ ఫ్రమ్ మలేషియా, ఇండోనేషియా, అర్జీనియా అట్లాంటి దేశాల నుంచి వస్తుంది, అర్జెంటీనా నుంచే వస్తాయి. కానీ ఈ హర్మూజ్ జలసంధిలో నుంచి వచ్చేటటువంటి ఈడిబుల్ ఆయిల్స్ లేవు. కానీ ఏంటంటే మనుషులకు ఉన్నటువంటి ఆతృత రేపు దొరుకుద్దా దొరకదా, ఇంకా ఏమన్నా పెరుగుద్దా అనేటటువంటి ఘర్షణలో ఓ 10 రూపాయలు స్పెక్యులేషన్ నడుస్తుంది. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు.